శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి కొత్త గెటప్ నిన్న చాలామంది చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. గురుద్వారాలో ఆయన అంటే గురుద్వారాకి వెళ్ళారు. తలపాగా ధరించి కృపాణం పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అది చూస్తే వాళ్ళలో ఎవరు పవన్ కళ్యాణ్ అని ఒక క్విజ్లాగా టీజర్ కూడా పెట్టవచ్చు అనిపించింది. అంతగా గుర్తుపట్టలేనంతగా తలపాగాతో అమెరిపోయేసరికి అంటే మన బాబా గారి కొత్త అవతారం అనుకుంటా అనిపించింది. ఒకసారి పాత జ్ఞాపకాలన్నీ సిపిఎం మధు గారు నిన్న విజయవాడలో ఏదో ఒక సభకి సంబంధించి సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు అంటే ఏంటి అనే చెప్పే వార్త చదువుతూ ఉంటే అవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఎటుగా పోతోంది అని. మధు గారితో అప్పుడు 2014-19 మధ్యలో అనుకుంటా ఆయన రాజధాని ప్రాంతాల్లోని రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మారు వేషాలు వేసుకొని వచ్చామని మధుగారితో పాటు మధుగారు పరిగెత్తుకొని వచ్చాము అని ఏదో సభకు సంబంధించి వాళ్ళతో కలిసి కూర్చొని ఎర్ర కండవ వేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కాలంలో ఎంతగా రూపాంతరం చెందాడు అనేది కళ్ళ ముందు గిర్రమని తిరిగింది ఒక ఫోటోతో. అంటే ఒకటి బీజేపీతో కలిసి నడిచిన రోజు, తర్వాత వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి కాళ్ళకు మొక్కిన సందర్భం, ఈ మధ్యలో షైగు వీరా అంటూ మన గెటప్ తగ్గినట్టుగా 4-5 ఫోటోలు దిగి వాటిని టీషర్ట్ల మీద వేసిన ఉదంతాలు, దాన్నే పిచ్చిగా ఫాలో అవుతున్న అభిమానులు. ఆ తర్వాత మాది జాతీయవాద దృక్పథం కలిగినటువంటి ప్రాంతీయ పార్టీ అంటూ మన కూటమిలో కలిసిపోయిన తీరు. ఇక సనాతన సారథిగా ఆ గెటప్కి తిరగలేదనుకోండి. తమిళనాడు వెళ్తున్నాము, పశ్చిమ బెంగాల్కి కూడా వెళ్తాము రేపు ఎల్లుండి. కేరళ నాకు తెలిసి మరి అయ్యగారు శబరిమల మాల కూడా వేసినట్టు గుర్తు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ ఆ సమయంలో చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక ఫోటో ఆ శివరంజని ఇయర్ బుక్ అనేది వచ్చేది. ఆ ఇయర్ బుక్లో చివరి పేజీలు వేసినప్పుడు ఒక చివర కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒక ఏదో దీక్ష తీసుకున్నట్టుగా ఆ ఫోటో ఉండేది. మరి అంత చిన్న వయసులోనే దీక్ష అంటే మరి బహుశా అప్పట్లో ఈ అయ్యప్ప మాలే అనుకుంటున్నాను నేను, అది లేదంటే ఇంకేదైనా ఆధ్యాత్మిక దీక్ష ఏదైనా. అంటే ఇవన్నీ చేస్తూ కూడా మధ్యలో అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనుకోవచ్చు. ఒకసారి ఆధ్యాత్మికంగా కనబడటం, తర్వాత ఇక్కడ మర్చిపోయారు జొరాస్ట్రియన్ తరహా వేషధారణలో కూడా కనపడ్డారు. ఇది రేణు దేశాయ్ గారిని పెళ్ళాడిన సందర్భమో పెళ్ళికి ముందో మరి పెద్దది. అంటే ఈయన చూస్తే సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఇదే రేప అనిపించుద్ది నాకైతే. డైరెక్ట్ ఎవరు కూడా విశ్వమానవుడ్డిదేరు అన్నట్లుగా మన కళ్ళ ముందు ఎన్ని అవతారాలు ఉన్నాయో నాకైతే అవన్నీ ఒకచోట చూసి ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వీడియోకి తమ్ముళ్ళుగా పెడతాను. ప్రస్తుతానికైతే పెట్టను, కానీ మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఒక మనిషి తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా ఇన్ని రకాలుగా వేషం వేయగలరా అని. వేషం అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి వస్త్రధారణ. నిజం కదా. మరి సుబ్రహ్మణ్య స్వామి గారిని తలుచుకున్న తమిళనాడు వెళ్ళి మురుగన్ గురించి వాళ్ళకే తమిళనాడు వాళ్ళకే చెప్పొచ్చిన ఇంకా నయం గురుద్వారాలో ఈ గబ్బర్ సింగ్ వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు, కానీ నాకైతే టైటిల్ బాగుందా, గురుద్వారాలో గబ్బర్ సింగ్. మా కోలీకి చెప్పాను నేను. ఎటుగా పయనిస్తున్నాం మనం నిజంగానే. మరి రేపో ఎల్లుండో అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు గారు ఎంతో ఒక సినిమా తీద్దాం అనుకున్నారు యేసుక్రీస్తు మీద. ఆ గెటప్ కూడా దర్శించేవాళ్ళం జరుగుంటే. ఎందుకు అయిపోయిందో తెలియదు, కానీ జస్ట్ దీన్ని విమర్శగా అనుకోండి, తమాషా అనుకోండి, సరదాగా అనుకోండి. ఇంతగా అంటే రాజకీయాల్లో బహుశా ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు అంటే ధవళ వస్త్రాలు, కాషాయ వస్త్రాలు, మధ్యలో వివేకానంద గెటప్ ఇవన్నీ వేశారనుకోండి. భగత్ సింగ్ గెటప్ కూడా ఏది క్యాప్ పెట్టుకొని లక్ష్మీభారతి గారిని పెళ్లి చేసుకొని 93లో ప్రచారానికి వెళ్ళినప్పుడు అని ఈ తరహా మాత్రం ఎవరు చేయలే. ఈయన సినిమా నటుడు కావడంతో ఈయనకి అలా కుదిరొచ్చింది అనుకోవాలి. ఎందుకు పంచుకోవాలనిపించింది అనమాట. ఇది విమర్శ అనుకోండి, సరదా అనుకోండి, లైట్ తీసుకోండి. ఇన్ని వేషాలు, ఇన్ని పార్శ్వాలని మనకు చూపించినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ జీ.